కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల ఇలా పార్టీలో చేరారో లేదో అలా వైసీపీ నుంచి రియాక్షన్లు మొదలయ్యాయి. షర్మిల వంట వైసీపీ నేతలు వెళ్తారని ప్రచారం జోరందుకుంది. అయితే షర్మిల వెళ్లింది కదా అని ఆమెను తాము అనుసరించి కాళ్లు నరుక్కోబోమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పేశారు. షర్మిలను ప్రత్యర్థిగానే చూస్తున్నట్లు వెల్లడించారు ఆయన. అయితే వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కూడా స్పందించారు. వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చేశారు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరక ముందే ఆమెతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించేందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బెజవాడ ప్రాంతానికి చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే షర్మిలను అనుసరిస్తారని ప్రచారం జరుగుతోంది. Happy to be joining the Congress party today, to be merging YSR Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. Congress party naku ye బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్లో అయినా సరే. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల ఇలా పార్టీలో చేరారో లేదో వైసీపీ నుంచి రియాక్షన్లు అయితే వరుసగా మొదలవుతున్నాయి. మరి షర్మిల వెంట వైసీపీ నేతలు వెళ్తారని ప్రచారం అయితే జోరెందుకుంది. అయితే ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల ఎలా వెళ్తే ఆమె బాట అనుసరిస్తారని చెప్పగా, మరికొంతమంది మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు షర్మిల వెంట వెళ్లి కాలు నరుక్కోబోమంటూ వాళ్ళు చెప్పారు. షర్మిలను ప్రత్యర్థిగానే చూస్తామంటూ ఆయన వెల్లడించారు. అయితే వైవి సుబ్బారెడ్డి కూడా ఇంచుమించు అదే రకంగా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే మరొక నేత గుంటూరు నుంచి ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరొక నేత కూడా షర్మిల వెంట వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తున్న నేపథ్యంలో ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ నాటి తెలుసుకుందాం. వర్మ, మరి షర్మిల వెంట ఎవరెవరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి? మరి ఏపీ రాజకీయాల్లో షర్మిల ఇంపాక్ట్ కాంగ్రెస్ లో చేరడం వల్ల ఎలా ఉండబోతోంది? అర్చన, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇచ్చినా, ఏం ఆదేశించినా, ఏ రాష్ట్రంలో పని చేయాలన్నా కూడా తాను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆమెను నియమిస్తారన్న ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ లో వివిధ వర్గాల నేతలు కూడా షర్మిల రాకను కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తిరుపతిలో షర్మిల పార్టీలో చేరడంతో ఆయన కూడా సెలబ్రేషన్ బహిరంగంగానే రోడ్డు మీదే చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా షర్మిల వస్తే షర్మిల కాంగ్రెస్ కొంత వైఎస్ కలరింగ్ సంతరించుకుంటుంది. గతంలో వైఎస్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది కూడా తోడవుతుందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు కూడా షర్మిల వైపు చూసే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతమందిని అయితే బుజ్జగింపులు అధిష్టానం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ లో షర్మిల చేరిన తర్వాత ఊపు బట్టి ఒకవేళ వాళ్ళకి మరో పార్టీలు టీడీపీ లాంటి పార్టీలో ఇప్పటికే దాదాపు అభ్యర్థులు ఖరారవుతున్న పొత్తులు ఈ నేపథ్యంలో వాళ్ళకి టికెట్ దక్కకపోతే వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ లో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇంత దాకా వాళ్ళకి ఒక క్యాడర్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత 5 ఏళ్లు తాము ఒక నాయకుడిగా ఆ నియోజకవర్గంలో ఆ క్యాడర్ ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఎమ్మెల్యేగా గెలిచేందుకే కాదు, ఆ క్యాడర్ ని కాపాడుకునేందుకు కూడా వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా చూస్తే ప్రధానంగా ఎంఎస్ బాబు పూతలపట్టు ఎమ్మెల్యే ఆయన బహిరంగంగానే తన అసంతృప్తి గత రోజుల క్రితమే వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం పైన ఆయన విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఐపాక్ సర్వే డబ్బులు ఇచ్చి చేసిన సర్వే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన ఈ రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ఈ రోజు చిత్తూరులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ అంశం పైన మంత్రిని స్పందించమని కోరగా ఆయన వెంటనే దీనిపైన స్పందించారు. ఎంఎస్ బాబు లాంటి నాయకులు జడ్పీటీసీగా కూడా గెలవలేని వాళ్ళకి తాము తమ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిపించే అవకాశం ఇచ్చారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వల్లే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారంటూ కూడా పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. అలాగే
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో కూడా నవాజ్ బాషా ఎమ్మెల్యేకి ఈసారి ఆయన కూడా చుక్క ఎదురైంది. ఆయన కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేవని ఆల్రెడీ స్పష్టం అయిపోయింది. దీంతో ఆయన కూడా పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రత్యామ్నాయ అవకాశాలు ఉంటే ఇలాంటి నాయకులంతా కూడా ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పుడు వస్తున్న సమాచారం మేరకు దాదాపు 40 మంది ఇంచుమించుగా ఎమ్మెల్యేలు మార్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వీళ్ళలో చాలా మంది కూడా గత 5 ఏళ్లుగా నియోజకవర్గాలుగా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ వాళ్ళకంటూ ఒక క్యాడర్ ఉంది. ఇప్పటికప్పుడు వాళ్ళు ఆ క్యాడర్ ను పోగొట్టుకునే దానికి వాళ్ళంతా కూడా సిద్ధంగా లేరు. కనీసం వేరే పార్టీలో చేరి ఒకవేళ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేలుగా కాకపోయినా కానీ ఆ క్యాడర్ అయితే తమతో ఉంటుంది, తమకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందన్న ఆలోచనలోనే చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కొంతమంది గతంలో టీడీపీలో పనిచేసే అనుభవం ఉన్న నాయకులు మాత్రం టీడీపీ వైపు చూస్తున్నారు. అయితే దాదాపు అక్కడ కూడా 90% వరకు ఇప్పటికే ఎవరెవరికి ఎమ్మెల్యేలన్న ఖరారు అయిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం వైసీపీతో పాటు అలాగే టీడీపీకి మిగతా పార్టీలు కూడా ఆహ్వానం పలుకుతున్నాం, ఎవరు వచ్చినా కూడా చేర్చుకుంటాము, కాంగ్రెస్ విధానాలు నచ్చితే అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏపీలో షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అర్చన. ఓకే, రైట్ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ షర్మిల చేరిక ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల ఇలా పార్టీలో చేరారో లేదో అలా వైసీపీ నుంచి రియాక్షన్లు మొదలయ్యాయి. షర్మిల వంటి వైసీపీ నేతలు వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే షర్మిల వెళ్ళింది కదా అని ఆమెను తాము అనుసరించి కాళ్లు నరుక్కోబోమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పేశారు. షర్మిలను ప్రత్యర్థిగానే చూస్తున్నట్లు వెల్లడించారు ఆయన. షర్మిల కదలికలపై వైఎస్ తోడలుడు వైసీపీలో సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కూడా స్పందించారు. వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని తేల్చేశారు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరక ముందే ఆమెతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించేందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బెజవాడ ప్రాంతానికి చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా షర్మిలను అనుసరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉంటాయి, వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలని ఉంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోగడ చెమ్మలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాను పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం. దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం. రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. రైట్, మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక అన్నది ముందు నుంచి కాకరేపుతూనే వస్తోంది. మరి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారో లేదు వైసీపీ నుంచి అయితే బోల్డ్ అనే రియాక్షన్లు అయితే మనం చూస్తున్నాం. షర్మిల వెంట వైసీపీ నేతలు వెళ్తారని ప్రచారం కూడా జోరందుకుంది. అయితే ఇంకొక వైపు షర్మిల చేరికను లైట్ తీసుకుంటున్నారు అటు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అని తెలుసుకుందాం. హరీష్, మరి కాంగ్రెస్ లో షర్మిల చేరిక అనేది ఏది అనుకున్నా కాదనుకున్నా రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా ఉంది, ఒక కాక అయితే రేపుతోంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కావచ్చు, నేతలు కావచ్చు, విభిన్నంగా వాళ్ళైతే దానికి సంబంధించి బాహాటంగా కొన్ని విమర్శలు కావచ్చు, లేకపోతే చాలా సాధారణంగా తీసుకున్నట్టు కావచ్చు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఏం జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో, ఎలా ప్రతిస్పందిస్తున్నారు వైఎస్ఆర్సీపీ? షర్మిలకు సంబంధించినటువంటి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు జరుగుతుంది, ఎటు వెళుతుంది అన్న ఒక ఉత్కంఠ అనేది ఏర్పడింది. అయితే నిన్నటి వరకు కూడా ఒక అయితే నిన్న షర్మిల వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కుటుంబ వ్యవహారానికి సంబంధించి కుటుంబ వేడుకకి సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత ఆమె నేరుగా వెళ్లి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నుంచి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ విషయాన్ని రాజకీయంగానే డీల్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే షర్మిలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా చాలా ఘాటుగానే ధీటుగానే స్పందించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా మొదటి నుండి కూడా కాంగ్రెస్ కి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి ఎస్సీ బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం ఇతరత్రా జరిగినటువంటి పరిణామాలన్నిటికీ ఏర్పడిన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే కుటుంబాల నుంచి షర్మిల వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గాలుగా భావిస్తున్నారో ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కొంతవరకు చీలేటువంటి అవకాశం ఉందని చెప్పి అంతా భావించారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రం ఎటు పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఇక రాజకీయ పరంగానే దీన్ని డీల్ చేయాలన్నట్టు ఒక సంకేతాలు కూడా పార్టీ క్యాడర్ లోకి పంపించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే కామెంట్స్ కి సంబంధించినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశానికి తెరతీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా జరిగేటువంటి అన్ని ఆరోపణలు కావచ్చు, ఎత్తుగడలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నింటినీ కూడా రాజకీయంగా డీల్ చేయాలి. ఓట్ బ్యాంక్ కి సంబంధించి ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ జగన్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి తీవ్రంగా అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యవహారం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.